5 హ్యాబిట్స్ దట్ హ్యావ్ అండ్ ఆర్ చేంజింగ్ మై. మీ హస్బెండ్తో రిలేషన్షిప్ ఎలా ఉంది, అబ్బాయికి ఏమి ఇష్టం, మా ఆయనకి ఏమి ఇష్టం, మా అత్తగారికి ఏమి ఇష్టం. యూ జస్ట్ గివ్ అ పుష్ టు యువర్ సెల్ఫ్ ఇన్ అ పాజిటివ్ వే. ఇప్పుడు నన్ను ఎవరు చూస్తున్నారు లేవే అంటుంది మా అమ్మ. వై నాట్ ఐ బికమ్ దట్ కాన్ఫిడెన్స్ ఫర్ యూ ఆల్ అని. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను శ్రావ్య. ఫస్ట్ థింగ్, ఎక్స్క్యూజ్ మీ, కొంచెం సోర్ థ్రోట్ ఉంది. సో నా వాయిస్ కొంచెం డిఫరెంట్గా వినిపిస్తుంటే ఎక్స్క్యూజ్ మీ ఫర్ దిస్ టైమ్. ఉమెన్స్ డే స్పెషల్ కాబట్టి 5 హ్యాబిట్స్ దట్ హ్యావ్ అండ్ ఆర్ చేంజింగ్ మై లైఫ్ మూవింగ్ ఫార్వర్డ్ అనేది నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇవాళ మెయిన్ టాపిక్ ఏంటంటే సెల్ఫ్ లవ్. సెల్ఫ్ లవ్ ఈజ్ సంథింగ్ ఎవ్రీవన్ ఇగ్నోర్. ఏంటి అంటే ఇప్పుడు ఎవరైనా మనతో మాట్లాడినప్పుడు మీ హస్బెండ్తో రిలేషన్షిప్ ఎలా ఉంది, మీ పేరెంట్స్ ఎలా ఉన్నారు, మీ కిడ్స్ ఎలా ఉన్నారు, వాళ్ళతో మీ రిలేషన్షిప్ ఎలా ఉంది అని అడుగుతారు. అంతేగాని మీతో మీ రిలేషన్షిప్ ఎలా ఉంది అని అడగరు. బట్ ఇఫ్ యూ ఆర్ హ్యాపీ within yourself and if you are able to have a very good relationship with yourself, that's when you can be very happy with everyone around you. So self love అనేది చాలా ఇంపార్టెంట్. So that's why I'm going to talk about the main 5 habits that you need to keep in mind so that you stay happy. So let's get into the video today. సో ఇవాళ నేను చాలా మాట్లాడబోతున్నాను. సో జస్ట్ గెట్ అ కప్ ఆఫ్ కాఫీ ఫర్ యువర్ సెల్ఫ్ అండ్ ఎంజాయ్ ద వీడియో. After talking about these 5 habits, I'm going to talk about a very important thing to you and the environment around you. Especially ladiesకి ఇది చాలా ఇంపార్టెంట్. మెనీ ఆఫ్ యూ డోంట్ ఈవెన్ నో అబౌట్ ఇట్. సో తప్పకుండా ఈ వీడియోని ఎండ్ వరకు చూడటం మాత్రం మర్చిపోకండి. ద ఫస్ట్ హ్యాబిట్ ఈజ్ హానర్ యువర్ బాడీ. అంటే ఫస్ట్ మీ బాడీని మీరు లవ్ చేయండి. ఇప్పుడు చిన్నప్పటి నుంచి మనము మూవీస్ చూసి కానీ మ్యాగజైన్స్ చూసి కానీ, అమ్మో ఆ అమ్మాయి ఏంటి ఇంత సన్నగా ఉంది, ఇంత తెల్లగా ఉంది, ఇంత పొడవుగా ఉంది, ఇంత బాగా యాక్ట్ చేస్తుంది, అండ్ ఐ మీన్ వీ ఆల్వేస్ ట్రై టు కంపేర్ అవర్ సెల్వ్స్. చిన్నప్పుడు అంటే మూవీస్ మ్యాగజైన్స్ చూసాము, బట్ ఇప్పుడు సోషల్ మీడియా ఇట్ హ్యాస్ టేకెన్ ఓవర్ ఎవ్రీథింగ్. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసిన, ఫేస్బుక్ ఓపెన్ చేసిన, ఇట్స్ ఆల్ అబౌట్ కంపేరింగ్ అవర్ సెల్వ్స్ విత్ అదర్స్. సో ఫస్ట్ మనం ఆ కంపారిజన్ స్టాప్ చేసి వాట్ ఎవర్ వీఆర్ ద బెస్ట్ అనుకోవాలి. ఓన్లీ దెన్ వీ కెన్ స్టార్ట్ టు ఇంప్రూవ్ అవర్ సెల్వ్స్. ఎప్పుడైతే మనము నేనేంటి నేను ఇంతే అనుకుంటే we can never move forward. It's all about improving ourselves. So for that you need to love yourself first. So the second habit ఏంటి అంటే do more things that you love to do. అంటే మీకు ఇష్టమైన పనులు మీరు ఎక్కువ చేయడానికి ట్రై చేయండి. అంటే మీకు ఇప్పుడు కుకింగ్ ఇష్టమా, డాన్సింగ్ ఇష్టమా, ఫోటోగ్రఫీ, సింగింగ్, ఏజ్ తోటి ఏమీ సంబంధం లేదు. ఏ ఏజ్లో అయినా కానీ ఏదైనా చేయొచ్చు. అంటే ఎప్పుడు మా అబ్బాయికి ఏమి ఇష్టం, మా ఆయనకి ఏమి ఇష్టం, మా అత్తగారికి ఏమి ఇష్టం, మా అమ్మకి ఏమి ఇష్టం, ఇలా అని కాకుండా మీకు నచ్చింది మీరు కుక్ చేసుకోవడానికి కూడా ట్రై చేయండి. అండ్ ఇలా మీతో మీరు ఒక రిలేషన్షిప్ బిల్డ్ చేసుకోవడం వల్ల యూ విల్ బీ సో హ్యాపీ అండ్ యూ విల్ స్ప్రెడ్ లవ్ అరౌండ్ యూ. థర్డ్ హ్యాబిట్ ఏంటి అంటే సరౌండ్ యువర్ సెల్ఫ్ విత్ పాజిటివ్ పీపుల్. పాజిటివ్ పీపుల్ ఉండడం వల్ల ఏమవుతుంది అంటే యూ విల్ హ్యావ్ అ పాజిటివ్ వైబ్ అరౌండ్ యూ. అంటే లోకంలో చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్ ఉంటారు. కొంతమంది మీరు ఏం చేసినా తప్పంటారు, లేకపోతే పీపుల్ ట్రై టు జడ్జ్ యూ ఎవ్రీవేర్ యూ గో అండ్ వాట్ ఎవర్ యూ డూ. మీన్ వాళ్ళ లైఫ్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉండి మీరు హ్యాపీగా వాళ్ళకి కనిపిస్తూ ఉండొచ్చు, విచ్ దే మైట్ నాట్ లైక్. సో దేర్ ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పీపుల్. వాళ్ళని పూర్తిగా కట్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ లెట్ దెమ్ నో దట్ యు ఆర్ ఆల్వేస్ దేర్ వెన్ దే నీడ్ యూ అండ్ జస్ట్ స్టే అవే ఫ్రమ్ దెమ్. పాజిటివ్ పీపుల్ మధ్యలో ఉండడం వల్ల ఏమవుతుంది అంటే యూ విల్ హ్యావ్ అ హెల్దీ మైండ్ అండ్ అ హెల్దీ సోల్, విచ్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్ టు స్టే హ్యాపీ.
ఫోర్త్ హ్యాబిట్ ఏంటి అంటే పాజిటివ్ సెల్ఫ్ టాక్. పాజిటివ్ పీపుల్ మన చుట్టూ ఉండడం ఎంత ఇంపార్టెంటో మన గురించి మనము పాజిటివ్గా మాట్లాడుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. వెన్ యూ స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మిర్రర్ యూ జస్ట్ థింక్ వాట్ పాజిటివ్ యూ డిడ్, అన్లెస్ రాదర్ దెన్ అమ్మో ఇవాళ ఇంకా ఇది చేయాలి అది చేయాలి ఇంకా ఇన్ని పనులు ఉన్నాయి అనుకోకుండా నేను ఆల్రెడీ ఇంత చేశాను ఇంకా ఇదేముంది ఈజీగా చేయగలను అనుకోవాలి. యూ జస్ట్ గివ్ అ పుష్ టు యువర్ సెల్ఫ్ ఇన్ అ పాజిటివ్ వే. Keep thinking that you are the best again and again so that you start believing in it. Fifth habit is my favorite, self-care. సెల్ఫ్-కేర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఏ ఏజ్లో అయినా చాలా ఇంపార్టెంట్. ఏమనుకుంటామంటే ఒక ఏజ్ దాటాక ఆర్ ఎల్స్ పెళ్ళి అయిపోయాక ఇంకా పెళ్ళి అయిపోయింది కదా ఏముంది అని, పిల్లలు పుట్టాక పిల్లలు పుట్టేశారు ఇంకా మనల్ని ఎవరు చూస్తారు అని. ఎస్పెషలీ మన మామ్స్ ఏజ్ వాళ్ళైతే అసలు దే డోంట్ కేర్ అబౌట్ దెమ్సెల్వ్స్. నేను ఐ కీప్ ఆన్ పుషింగ్ మై మామ్ ఆల్వేస్, లైక్ అమ్మ ఏజ్తో ఏం సంబంధం లేదు, నీకు ఏం చేయాలని ఉంటే అది చెయ్యి అని. ఏదైనా మెనిక్యూర్కి వెళ్దాము అని అన్నాను అనుకో, ఇప్పుడు నన్ను ఎవరు చూస్తున్నారు లేవే అంటుంది మా అమ్మ. సో నాకు అస్సలు నచ్చదు ఆ మాట. ఎవరో మనల్ని చూస్తున్నారని కాదు, మన హ్యాపీనెస్ గురించి మనం ఏదైనా చేయాలి, మన హ్యాపీగా ఉన్నామా లేదా అనేదే ఇంపార్టెంట్. సో జస్ట్ టేక్ సమ్ టైమ్ ఫర్ యువర్ సెల్ఫ్. ఒక చిన్న వాక్కి వెళ్తే మీకు ప్లెజెంట్గా అనిపిస్తుందా, జస్ట్ గో ఫర్ అ వాక్. లేకపోతే ఒక మూవీ చూడాలని ఉందా, జస్ట్ సిట్ అండ్ వాచ్ అ మూవీ, దట్స్ ఫైన్. రెస్ట్ ఎవ్రీథింగ్ కెన్ వెయిట్. ఎంజాయ్ యువర్ లైఫ్ అండ్ డూ వాట్ యూ వాంట్ టు డూ. మిగతా అంతా ఎవ్రీథింగ్ విల్ ఫాల్ ఇన్ ప్లేస్ వెన్ ఇట్ హ్యాస్ టు. మీకంటూ మీరు సెల్ఫ్ కేర్ తీసుకోవడము, ఏదన్నా వీకెండ్ వచ్చిందా ఫేస్కి ఏదన్నా ఒక మాస్క్ వేసుకోవడము, లేకపోతే హెయిర్కి ఏదన్నా చేసుకోవడము, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ ఎట్ ఎనీ స్టేజ్ ఆఫ్ యువర్ లైఫ్. Only when you care about yourself is when you can care about others in a better way. So అదండి నేను చెప్పాలనుకున్న 5 హ్యాబిట్స్. నేను ఈ 5 హ్యాబిట్స్లో నేను పర్ఫెక్ట్, నేను ఇవన్నీ చేస్తున్నానని నేను చెప్పట్లేదు. ఎవ్రీ స్టెప్ ఐఎమ్ ట్రయింగ్ టు లెర్న్ అండ్ గెట్ బెటర్ డే బై డే. సో మీరందరు కూడా అలాగే ఈ 5 హ్యాబిట్స్ని ట్రై చేస్తారు అండ్ ఇవి ఇంప్లిమెంట్ చేసుకుంటారు మీ లైఫ్లో అని ఆశిస్తున్నాను. డెఫినెట్లీ మీ అందరికీ ఏదో ఒక రకంగా ఒక్క హ్యాబిట్ అన్నా హెల్ప్ అవుతుంది అని కోరుకుంటున్నాను. అండ్ నేను ముందు మీకు చెప్పినట్టు ఒక ఇంపార్టెంట్ విషయం షేర్ చేసుకుంటాను అని చెప్పాను కదా, అదేంటి అంటే మెన్స్ట్రువల్ కప్. ఈ మెన్స్ట్రువల్ కప్ ఏంటి అని అంటే ఇది రీప్లేస్మెంట్ ఫర్ శానిటరీ ప్యాడ్స్ అనమాట. ఇది నేను ఒక 9 months 10 months నుంచి వాడుతున్నాను. ఇట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ ఉమెన్. ఏంటి అంటే బేసిక్గా నాకు దాని ముందు దీని గురించి అసలు తెలీదు. ఐ డెంట్ హ్యావ్ ఎనీ క్లూ అబౌట్ ఇట్. సడన్గా నేను ఏదో ఒక యూట్యూబ్ ఛానల్లో ఇలాగే చూసి ఐ రియలీ ఫెల్ట్ అమేజ్డ్. అసలు ఇది ఎలా వాడతారు ఏంటి, అసలు దీని సంగతి ఏంటి అనుకున్నాను. ఇప్పుడు అనిపించింది నాకు, ఎవరైనా మనకు తెలిసిన వాళ్ళు దీని గురించి మనకి ముందే చెప్పుంటే ఎంత బాగుండేది, ఐ వుడ్ హ్యావ్ యూజ్డ్ ఫ్రమ్ సో మెనీ డేస్ అని. సో నాకు ఇప్పుడు అనిపించింది వై నాట్ ఐ షేర్ దిస్ టు యూ ఆల్ అని. ఎందుకంటే ఇలాంటి పర్సనల్ థింగ్స్ ఎప్పుడైనా ఎవరైనా మనకు తెలిసిన వాళ్ళు ఎక్స్పీరియన్స్ అయితే వీ ఫీల్ దట్ కాన్ఫిడెన్స్ ట్రయింగ్ ఇట్ అవుట్. సో నాకు అనిపించింది వై నాట్ ఐ బికమ్ దట్ కాన్ఫిడెన్స్ ఫర్ యూ ఆల్ అని. సో నేను చెప్తున్నాను కాన్ఫిడెంట్గా, ఒక్కసారి ట్రై చేయండి. ఒక 2-3 months ట్రై చేయాలి. 1 monthలో యూ విల్ నాట్ నో ఎనీథింగ్. ఒక 2-3 months ట్రై చేయండి అండ్ ఇఫ్ యూ డోంట్ ఫీల్ బెటర్ ప్లీజ్ లెట్ మీ నో. ఏంటి అంటే దిస్ ఇస్ అ రీప్లేస్మెంట్ ఆఫ్ శానిటరీ ప్యాడ్స్. శానిటరీ ప్యాడ్స్లో అసలు ఎన్ని కెమికల్స్ వాడతారో you guys should be knowing already. అండ్ శానిటరీ ప్యాడ్స్ ఇప్పుడు ఆర్గానిక్ వస్తున్నాయి, అవి వాడుకోవచ్చు కదా అని మీరు అనొచ్చు. ఆర్గానిక్ ప్యాడ్స్ ఆర్ వెరీ ఎక్స్పెన్సివ్ అండ్ ఐ డోంట్ థింక్ ఎవ్రీ వన్ కెన్ ఎఫర్డ్ దెమ్. సో ఇప్పుడు శానిటరీ ప్యాడ్స్ కూడా చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయాయి అండ్ ఎవ్రీ మంత్ వీ స్పెండ్ సో మచ్ ఆన్ దీస్ ప్యాడ్స్. సో దాని బదులు ఈ మెన్స్ట్రువల్ కప్ మీరు ఒక్కసారి కొనుక్కున్నారంటే ఇట్ విల్ లాస్ట్ ఫర్ యూ అట్లీస్ట్ like 7 to 8 years.
అండ్ నాట్ ఓన్లీ అబౌట్ దాట్, ఇట్స్ అబౌట్ హైజీన్. హెల్దీ హైజీన్ ఉండడం కూడా చాలా ఇంపార్టెంట్ కదా. సో ఏంటి అంటే ఈ మెన్స్ట్రువల్ కప్ ఏంటంటే ఎవ్రీ టైమ్ యూ యూజ్ ఇట్, యూ జస్ట్ వాష్ అండ్ స్టోర్ ఇట్ అండ్ యూ రీయూజ్ ఇట్. యూ డోంట్ హ్యావ్ టు బై ఎనీథింగ్ ఫర్ ద నెక్స్ట్ few years. And not only about that, the sanitary pads which go into the environment are very damaging to the earth. They take so many years to get decomposed, just like baby diapers. So baby diapers ఎలా వాడద్దు అని అంటున్నారో అలాగే ఈ sanitary pads are also not at all good, especially for you and the environment as well. So stop using the pads and try the menstrual cup. మీకు కనుక ఇంకా ఏమన్నా దీని గురించి తెలుసుకోవాలని ఉంది అని అంటే తప్పకుండా నాకు మెన్షన్ చేయండి. I'll try to do a video with more details about it. So please let me know. And also యూట్యూబ్లో కూడా చాలా వీడియోస్ ఉన్నాయి ఇది అసలు ఎలా వాడాలి అని. మీరు తప్పకుండా ట్రై చేయండి and you will know the difference. You will feel good and you will thank me later. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే కనుక తప్పకుండా లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్ so that you don't miss any of my notifications in the future. See you all soon next Friday. Take care. Bye.